తినొచ్చు కదా బుజ్జి. బఠానీ 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 కొన్ని నాకు బస్సులో బఠానీ తిన రూలే కొన్ని సొగని అవి ఇప్పుడు పో ఊరుకో ఆమె వెనుక అమ్మమ్మ భ్రమలో బ్రతకకు బుజ్జి. అందరు అమ్మాయిలు నిన్న చూస్తారని ఎందుకు అంటుంటారు? చిన్న పిల్లరా, చిన్న పిల్లని కూడా వదలరా మీరు? హాయ్ గాయ్స్, నేను మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను మంచిర్యాలకి. అండ్ వెనుక అంకుల్ వింతగా చూస్తున్నారు ఈ అమ్మాయి ఏం చేస్తుందని. నాకు కూడా అందరి ముందు వీడియోస్ తీయడం అనేది ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. అండ్ నేను ఇన్ని మనుషులో కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్ ఇంత ఖాళీగా ఉండడం ఇదే ఫస్ట్ టైము. అండ్ బస్లో కూడా చాలా ప్రశాంతంగా సాంగ్స్ పెట్టాడు. మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈసారి అయితే నేను కాలేజ్ అయిపోయిన తర్వాత బజ్జీల బండి దగ్గరికి వచ్చినాము. ఒక ప్లేటు ఆలు బోండా, తిండి ఇంపార్టెంట్. మసాలా స్పైసీగా చిన్న చిన్న టిఫిన్స్ అంటే ఉంటాయా? కానీ నేను ఆలు బొండ తినడం ఇదే ఫస్ట్ టైం బయట. బాగుంది ఆయన, బాగుంది, ట్రై చేయండి మీరు. ఆలు బజ్జీ అయితే బాగుంది. ఆలు బజ్జీ తింటూ బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళినాము. ఊరికనే టైంపాస్ చేద్దామని చెప్పేసి బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ పక్కనే ఇది కనిపించింది, ఇండియన్ క్లాసిక్ అని. రీసెంట్గా ఓపెన్ చేశారంట. ఓకే, నేను కొందరి వీడియోస్లో చూశాను బాగుంది అని. సరేలే మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ మిర్రర్స్ చూపించాను కదా, అవి మాత్రం బాగున్నాయి. మంచిగా వాష్రూమ్స్లలో, వాష్ బేసిన్ దగ్గర అండ్ బెడ్రూమ్లో పెట్టుకోవడానికి మాత్రం మస్తు అనిపించింది నాకు. అవి మాత్రం రాగానే మంచిగా అనిపించింది అవి చూడంగానే. అండ్ నెక్స్ట్ ఈ కట్టెలతోని రొట్టెల పీట అండ్ చెంచాలు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడికి లోపలికి వెళ్ళి బయటికి వస్తే మనకు అన్నీ అంటే హౌస్ ఇంటీరియర్స్ అన్నీ దొరుకుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఉంది ఇక్కడ బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ జెంట్స్ క్లాత్స్ ఉన్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. నేను ఒక 2-3 పేర్స్ తీసుకున్నాను. నాకైతే ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి. ఎందుకంటే అమ్మాయిలకి ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ ఊరికనే అట్రాక్ట్ అయిపోతాం మనము ఆ కలర్స్ని చూసేసరికి. నేను తీసుకున్నాను. అండ్ బట్టల విషయానికి వస్తే కొంచెం క్లాత్ అనేది కొంచెం చీప్గా అనిపించింది. అంటే అన్నీ అలా లేవు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. కొన్ని మెటీరియల్ అంటే సేల్ చేస్తున్నారు, కొన్ని రెడీమేడ్ సేల్ చేస్తున్నారు. మెటీరియల్ వచ్చేసి ఒక 1200 అలా ఉంది. బట్ ఏం తీసుకోలేదు. అండ్ ఇవి తీసుకుందాం అనుకున్నా, కానీ నా కర్లీ హెయిర్కి నా హెయిరే కనిపిస్తుంది కానీ ఆ జుట్టు అది కనిపిస్తలేదని చెప్పేసి లైట్లే అని పక్కన పెట్టేసి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్, చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. ఈ క్లిప్స్ మాత్రం మంచిగా స్టాండర్డ్గా ఉన్నాయి. అండ్ ప్లాజోస్ కూడా 200కి ఒకటి అండ్ 100కి ఒకటి ఉన్నాయి. అన్నీ బాగున్నాయని చెప్పలేను, అన్నీ బాగాలేవు అని చెప్పలేను, బాగున్నాయి. రీజనబుల్ రేట్ మాత్రం ఉన్నాయి. ఇందులోకి వస్తే మాత్రం అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఎక్కువగా లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి ఎందుకంటే మనమే కదా అట్రాక్ట్ అయ్యేది. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు. కొన్ని అంటే హల్వా అవన్నీ తీసుకొచ్చిండ్రు అన్నట్టు ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ సెల్ పౌచెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వెరైటీగా కారా బఠానీలు, మసాలా బఠానీలు, చిన్న చిన్న బిస్కెట్స్ ఇలా ముంబై నుంచి తీసుకొచ్చినామని అయితే పెట్టిండ్రు. ఇక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఉంది, మేమైతే అక్కడ దగ్గరికి వెళ్ళలేదు. అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి, గోల్డ్ బ్యాంగిల్స్. అక్కడ నుంచి సైడ్కి వెళ్తే మొత్తం ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. అంటే వంట రూమ్లోకి క్లిప్స్ కానీ, నైఫ్ కానీ, ఇంకా మిర్రర్స్ కానీ, మళ్ళీ ఇక్కడ క్లిప్స్ పెట్టారు. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. ఇవి బట్టల క్లిప్పులు చెప్తున్నాను కదా. ఇందులోకి వస్తే మనం అన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కత్తి కూడా బాగా షార్ప్ ఉండే అన్నట్టు. చికెన్ మటన్ కట్ చేయడానికి మాత్రం మంచిగా యూజ్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే లోపలికి వెళ్తుంటే అన్నీ లేడీస్కి సంబంధించిన మాత్రం మంచిగా అన్నీ ఉన్నాయి. బాక్సెస్ కానీ అండ్ ఇంట్లో ఈ మిర్రర్ మాత్రం బాగుంది. ఇది క్లీన్ అనమాట, మిర్రర్ క్లీనింగ్ మిషన్ అంట. నేను పట్టుకున్నాను చూడండి. అందులో వాటర్ పెట్టేసి అదొక ఇస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. సో అన్నీ బాగున్నాయి. మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.